ఫోటో తీసుకోండి ఇట్లా ఫోన్లో ఫోటో ఇదే నా తల్లి గారు మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంత తల్లి గోదావరి మనసంతా నాన్న నేను నీతో పొలంకి వస్తా, నన్ను తీసుకెళ్ళు. నేను అక్కడ పని చేసుకుంటూ ఉంటాను, నువ్వు ఇక్కడ ఉయ్యాలలో కూర్చొని ఆడుకుంటూ నన్ను చూస్తా ఉండు, సరేనా? చప్పట్లో ఆకాశం తాకేలా వడగాలి ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అడు అడుగును నీటే మమతల మౌనం పదమంటే నిలవదు ప్రాణం ఆ మరుగే ప్రణయానికి శ్రీకారం. ఒళ్ళు తలబట్టాలని చెమటొచ్చింది, మన వేదాడని చిరుకోటి ఎందుకిట్లా మండిపోతావు? చెరువులు ఎండిపోయాయి, ఓడికి పోయాయి, ఓ పక్క కావాలి పోయాయి. ఈ పంటలా పడాలి, ఇల్లు తగవాలి, అదే అభ్యర్థి సరి దేనికలా మండిపోతావు? నువ్వు పిలిచేది నీళ్ళు కాదు, ఓ పచ్చుకునే. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. తెలుసుగా గుండెలన్నీ వీరు ఆశలన్నీ మోరు ఆదరించు నాదుడెవ్వరు. మనమైతే నీళ్ళు తాగానే బతకగలం కానీ పంట పండాలంటే బలం కావాల్సిందేగా. గొంతు ఎండిపోయే పేగు మండిపోయే గంగ తల్లి జాడలేదని కలసాగిది మీకు కన్నీటితో మార్చేరాడు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను పని చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయననికి నాన్న, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? లేదు నాన్న, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇలా కష్టం వచ్చిందని నేను వెళ్ళిపోతే రేపొద్దున మీరందరూ ఏం తింటారు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా పంట పండించాలి, అందరి కడుపులు నింపాలనే కోరుకుంటాడు ఈ రైతు. దరిదాటి ఉరకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే సిరిపై అని ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తులిపిపేదంటే. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? దాహంలో మునిగిన చివురకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించి చినుకు
ఇదే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ నప్పించి మంగాని ముంగిట పెట్టి ముగ్గే ప్రేమంటే ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే తెలిసేనా ప్రేమంటే. నమస్తే అయ్యా, నేను ఒక రైతుని. ఇదే నా పొలం. చూసారా అంత పచ్చగా ఉందో. మాకు కిందటి ఏడు దాని కిందటి ఏడు తుఫాను వచ్చి కొంత బాగా నష్టపోయామయ్యా. అయినా ఈ సంవత్సరం కూడా మేము వ్యవసాయమే చేస్తాం. మాకు ఒక చొక్క కొనుక్కోవడానికి కూడా చేతులు రావయ్యా. కానీ ఇలాంటి పంటలు పండించడం కోసం మా భార్య మేడలో ఉన్న పుస్తకాలు అమ్ముకోవడానికి కూడా మేము వెనకాలి. ఒక్క మొక్క నాటి సెల్ఫీ దిగినట్టు సెలబ్రిటీ అవుతున్నాడు. ఏటైనా కొన్ని వందల వేల మొక్కలు నాటి ఎంతో మందికి ఆహారం అందిస్తున్న మా లాంటి రైతులు మాత్రం పురుగులు తగ్గి చచ్చిపోతున్నారు. శాలం చిందించి సేద్యం చేసేవాడు ఒకడు, ఆ కష్టాన్ని దోచుకొని కరెన్సీ మూట పట్టుకునేవాడు ఇంకొకడు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? రైతును కూడా పట్టించుకోండి అయ్యా. చూడే నా కళ్ళు. రైతు యొక్క ఆవేదన చక్కగా వివరించిన రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల విద్యార్థులు, బాలానగర్ రెసిడెన్షియల్ విద్యార్థులు, వీళ్ళంతా గిరిజన విద్యార్థులు, మారుమూల ప్రాంతంలో ఉండే గిరిజన విద్యార్థులు. ఈ సాంగుకు ఒక ప్రత్యేకత ఉంది. మా రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ని పాఠశాలలో కూడా రాష్ట్ర స్థాయిలో కల్చర్ పోటీ పెడతారు. దాంట్లో ఫస్ట్ అవార్డు వచ్చిన రాష్ట్ర స్థాయిలో. వీళ్ళు అతి త్వరలో జాతీయ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్తున్నారు. అక్కడ ఏ ప్రైజెస్ అనేది కాదు, కానీ ఒక రైతు యొక్క ఆవేదనను ఇంత చక్కగా వివరించిన